నమస్కారం, శివాబి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విందూరులో యువకుడి దారుణ హత్య. గూడూరు మండలం విందూరు గ్రామానికి చెందిన షాహుల్ అనే యువకుని గొంతు కోసి హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. చెరువులో దూకి గిరిజనుడు వెంకటేశ్వర్లు ఆత్మహత్య. మనుబోలు మండలం కొండూరు సత్రంలో ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ హనీఫ్. వారి సేవలు అభినందనీయం. మనుబోలులోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని వసంత కుమారి పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఘనంగా సత్కరించిన ఉపాధ్యాయులు తదితరులు. అమ్మవారికి వైభవంగా పోలంగి సేవ. గూడూరు పట్టణంలోని హైస్కూల్ రోడ్ లో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో నిర్వహించిన కుంకుమ పూజ, పల్లకీ సేవలో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. గూడూరు మండలంలోని విందూరు గ్రామంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. షాహుల్ అనే యువకుని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హతమార్చారు. ఈ హత్య మండలంలో కలకలం రేపింది. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. గూడూరు మండలంలోని విందూరు గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల మిద్యపై అదే గ్రామానికి చెందిన షాహుల్ అనే 21 ఏళ్ల యువకుడు మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేయడంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. పోలీసులకు సమాచారం అందించడంతో గ్రామీణ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలపై వారు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చెరువులో దూకి గిరిజనుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మనుబోలు మండలం కొండూరు సత్రంలో చోటు చేసుకుంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటాచలం మండలం ఈతగారి గ్రామానికి చెందిన వెందేటి వెంకటేశ్వర 4 నెలల క్రితం సోదరుడితో నగదు విషయంలో వివాదం పెట్టుకుని మనుబోలు మండలం కొండూరు సత్రంలో భార్య చినవెంకంతో ఉంటున్నాడు. ఈ క్రమంలో భాగంగా ఏమైందో ఏమో కానీ పూర్తిగా మద్యం సేవించి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త వెంకటేశ్వర మృతి చెందడంతో భార్య వెంకమ్మ కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. వీరికి 8 నెలల వయసున్న మగ పిల్లవాడు ఉన్నాడు. ఎస్ఐ హనీఫ్ సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి శవ పంచనామా నిమిత్తం గూడూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వెంకటాచలం సత్రం పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వర్ణ భారతి ట్రస్ట్ ఎదురుగా ఉన్న వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్ ను ఢీకొనడంతో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళుతున్న కారు వెంకటాచలం మండలం స్వర్ణ భారతి ట్రస్ట్ ఎదురుగా ఉన్న వంతెన వద్దకు వచ్చేసరికి కారు టైర్ పంక్చర్ అయింది. దీంతో కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొంది. నడి రోడ్డుపై కారు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆకుల నరేష్ తలకు స్వల్ప గాయం కాగా ఆయన భార్య జీవిత సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, హైవే మొబైల్ సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని 108 అంబులెన్స్ ద్వారా గాయపడ్డ నరేష్ ను చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్రేన్ సాయంతో కారును రోడ్డుపై నుంచి పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. సంఘటనా స్థలిలో సిబ్బంది వెంకటరావు, మురళి, పోలీస్, హైవే మొబైల్ ఎస్ఐ నాగేశ్వరరావు తదితరులు ఉండి పర్యవేక్షించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు తాము ఉద్యమిస్తామని మాజీ మంత్రి మరియు వైకాపా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని కలెక్టరేట్ లో నాయకులు డిఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కాకాని మాట్లాడుతూ డిఎస్సిలో జరిగిన అవకతవకలకు నారా లోకేష్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సిలో జరిగిన అవకతవకలపై వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కిలివేటి సంజీవయ్య, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త బూదూరు గురవయ్య తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో
నియామకాల్లో జరిగినటువంటి అవకతవకల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు ఎవరైతే పాపం అన్ని అర్హతలు కలిగి ఉండి కూడా ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి అవకతవకల నిర్ణయాల వల్ల, విధానాల వల్ల ఉద్యోగాలు కోల్పోయారో వాళ్ళందరూ కూడా గళమెత్తి ఈ ప్రభుత్వానికి సంబంధించి అనేక రకాలైనటువంటి ప్రశ్నలను సంధించడం, వాటి గురించి సమాధానం చెప్పకుండా, వివరణ ఇవ్వకుండా ఎదురుదాడి చేయడం, దానితో పాటు డైవర్షన్ పాలిటిక్స్ కు పూనుకోవడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిణామం. లక్షల మంది నిరుద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకుని ఈరోజు డిఎస్సి పరీక్షకు హాజరైన తర్వాత జరిగినటువంటి సంఘటనల పట్ల కలత చెందుతూ ఉంటే దానికి ఎవరు నైతిక బాధ్యత వహించాలి అని చెప్పి ఈ సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాలు ప్రశ్నిస్తూ ఉంటే అటు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు స్పందించడు, ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, దాని మీద విచారణ చేపట్టరు. కాబట్టి మీ ఉద్దేశం ఎలా ఉంది అంటే ప్రతిపక్షాలు 4 రోజులు గొడవలు చేస్తాయి, గందరగోళం చేస్తాయి, ప్రశ్నిస్తాయి, నిరసనలు తెలియజేస్తాయి, వెళ్ళిపోతారనేటువంటి ధోరణితో ఉండాలి తప్ప మీరు ఎక్కడా కూడా. అందుకే అనేక సందర్భాలలో వాటికి సంబంధించినటువంటి ఆధారాలు చెప్పాం. ఈరోజు ఎవరైతే అవుట్ సోర్సింగ్ కింద పనిచేసేటువంటి వ్యక్తికి మీరు బాధ్యతలు అప్పచెప్పారో, ఏ వ్యక్తి అయితే పరీక్షలో కూర్చున్నాడో ఆ వ్యక్తి నవీన్ అనేటువంటి వ్యక్తికి మొట్టమొదటి ర్యాంక్ రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఆధారం ఉంది. ఈ వ్యక్తికి పేపర్ లీక్ కాకపోతే మీరు బాధ్యతలు అప్పచెప్పినటువంటి అవుట్ సోర్సింగ్ వ్యక్తికి ఒక ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు మీరు అప్పచెప్తే ఆ వ్యక్తికి 1వ ర్యాంక్ సంపాదిస్తే ఆ 1వ ర్యాంక్ వచ్చిన తర్వాత మీరు ఆయన ఏదో ఒక విధంగా వెరిఫికేషన్కి హాజరు కాలేదు అని చెప్పి అధికారులు చెప్పి దానిని ఏదో ఒక విధంగా మసిపూసి మారేడు. జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని సోమిశెట్టి వసంతకుమారి సేవలు అభినందనీయమని పలువురు కొనియాడారు. మనుగోలులోని ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఆమె పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వసంతకుమారిని శాలువాలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు ఆమె చేతుల మీదుగా విద్యా సామగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణజ్యోతి, ఉషాకుమారి, వెంగమాంబ, కవిత, పిడి గ్లోరీ, ప్రతిమ, అధ్యాపకులు రమేష్, శీలం రమేష్, నాగజ్యోతి, శివరామయ్య, రవీంద్రనాథ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. నా 46 ఏళ్ల ఉపాధ్యాయ ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో 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 అనుభవాలు, తరువాత ఎంతో మంది గొప్ప వ్యక్తులతో కలిసి పనిచేసినటువంటి అనుభవం. చాలా చిన్న వయసులో ఉద్యోగంలో చేరిన 2 సంవత్సరాలకే జిల్లా ఐఏఎస్ ఆఫీసర్లతో, ఆనాటి రాజుగారు, సాంబశివరావు గారు లాంటి అధికారులతో, వారితో కలిసి పనిచేసినటువంటి ఆ భాగ్యం, ఆ తృప్తి, ఆ ఆనందం వెలకట్టలేనివి. డబ్బుతోనే ఆనందం రాదు. అలాగే అనేక రకాలైన విద్యా శాఖ నాకు అప్పగించినటువంటి అనేక బాధ్యతలను స్టేట్ రిసోర్స్ పర్సన్గా, డిఆర్పిగా, క్లాస్ రూమ్ మానిటరింగ్ ఆఫీస్గా, నెల్లూరు జిల్లా మొత్తం మానిటరింగ్కి వెళ్ళి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసి నేను చేయటంలో కూడా నా పాత్ర నేను బాగానే నిర్వర్తించాను అనుకుంటున్నా. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మా విద్యా వ్యవస్థలో ఉత్తమ ఉపాధ్యాయ, ప్రధాన ఉపాధ్యాయ కానీ ఏదైనా అవార్డు రావాలంటే మేము అప్లై చేసుకోవాలి. అది ఎందుకో నాకు నచ్చేది కాదు. అయినా ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జస్ట్ ఊరికే అప్లై చేశా. డిఓ ఆఫీస్ గడప కూడా తొక్కల నేను. అసలు నాకు అవార్డు వచ్చిందని నాకే తెలియదు, పేపర్లో వచ్చింది. పాల్గొంటే దేశం మొత్తం విరాజిల్లుతుంది. అలా అనేక కార్యక్రమాలు. 73 అమెండ్మెంట్, పంచాయతీరాజ్ యాక్ట్, ఉమెన్ రిజర్వేషన్ ఫస్ట్ వచ్చినప్పుడు పాలిటిక్స్లో
మనుబోలు మండల పరిధిలోని హైవేపై వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 కార్లు దెబ్బతిన్నాయి. బెంగళూరు నుంచి వేనాడుకు వెళ్తున్న కారు దారి తప్పి వీరంపల్లి క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు దాటుతుండగా అదే సమయంలో విజయవాడ నుంచి తిరుపతికి వెళుతున్న కారును ఢీకొంది. చిన్నపిల్లలతో సహా 2 కార్లలో 10 మంది వరకు ఉన్నారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మనుబోలులోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో జిల్లా అదనపు ఎస్పీ సౌజన్య పర్యటించారు. ఇటీవల జరిగిన వివాదాలకు కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఎరుకుల తెగకు చెందిన వారికి గిరిజనులకు మధ్య వివాదం చోటు చేసుకున్న విషయం విదితమే. వివాదాలకు తావు లేకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో అక్కడి వారిని ఆమె అడిగి తెలుసుకున్నారు. అదనపు ఎస్పీ వెంట ఎస్ఐ హనీఫ్ తదితరులు ఉన్నారు. పార్టీలకు అతీతంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం సహాయ నిధి కింద నగదు చెక్కులు అందజేస్తున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు సమీపంలోని వేదాయపాలెంలో ఉన్న కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా మనుబోలు మండలానికి చెందిన పలువురు లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మనుబోలు మండలాధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య, తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, నాయకులు వర్ధినేని మస్తానాయుడు, సర్వేపల్లి తెలుగు యువత అధ్యక్షుడు శివుడు రాజాగౌడ్, హనుమంతనాయుడు, వర్తా మస్తానాయుడు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి విచిత్రమైన చేష్టలు చూస్తుంటే రాష్ట్ర ప్రజలు తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడిందని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి బొబ్బేపల్లి సురేష్ నాయుడు అన్నారు. వెంకటాచలంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి సీది అప్పలరాజు కుమారుడు యాక్సిడెంట్ చేసి గొర్రెల కాపరి మృతికి కారణమైతే ఆ ప్రమాదం పెద్దది కాదని, చిన్నపిల్లాడిపై కేసులు పెడతారు అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం సరికాదని ఆయన వివరించారు. ఈ సమావేశంలో నాయకులు సందూరి శ్రీహరి, పుట్లూరు సుబ్రహ్మణ్యం, శివరాత్రి సందీప్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బొబ్బాయిపల్లి సురేష్ నాయుడు, సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ. అయితే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి నివ్వెరపోయి గబుక్కుని కళ్ళు తెరిచి చూసి అసలు ఏందిరా నాయన ఇతని పరిస్థితి, ఇతన్ని ఏ డాక్టర్కు చూపిస్తే ఇతను మైండ్ కుదురు పడుతుంది, ఇతను ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ హాస్పిటల్కి చూపించాలా, ఏం మందులు వాడాలా అనే అర్థం కానిటువంటి స్థితిలో అతను మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే అసలు గత 5 సంవత్సరాలు ఇటువంటి వ్యక్తినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిందని నోటి మీద వెలేసుకునేటువంటి పరిస్థితి. 45 సంవత్సరాల వ్యక్తి గొర్రెలు కాసుకోకూడదు, బర్రెలు కాసుకోకూడదు, పనికి బయటికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలా. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి విషయంలో 18 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక కుర్రోడు బైక్ మీద వచ్చి గుద్దేస్తే అతను చనిపోతే, ఆ కుటుంబం రోడ్డు మీద పడిపోతే ఇతనికి ఏం పట్టదు. ఇతనికి కావాల్సింది ఏంటంటే సిదిరి అప్పలరాజు కొడుకుని కాపాడాలా, సిదిరి అప్పలరాజుని కాపాడాలా, అదొక్కటే ఈయన ఒపీనియన్, ఈయన ఉద్దేశం కూడా. ఎందుకనంటే వైసీపీ పార్టీలో ఉండేదంతా గూండాలు, దోపిడీదారులు. కాబట్టి
అందులో వీళ్ళందరికంటే కూడా సిద్ధహస్తుడు ఎవరైనంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయనకు అదే ఆలోచనలు ఉంటాయి, అదే విధానం ఉంటుంది. కనీసం చివరికి ఒక స్క్రిప్ట్ రాసుకొని చూసి కూడా చదవలేనటువంటి పరిస్థితి. పక్క తిరుగుతాడు, ఇటు తిరుగుతాడు, మళ్ళీ అటు తిరుగుతాడు. మీడియా వాళ్ళు ఏమైనా అడిగితే మాత్రము అయిపోయింది బయలుదేరుతాడు. ఒరే, ఇతని కంటే మేమే మేలనిపిస్తున్నాం నాకు తెలిసి. ఇతన్ని ఎట్ట ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు ఈ రాష్ట్రంలో ఊరేగిచ్చాడా, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అనేటువంటి ఆలోచన కూడా ఈరోజు ప్రజలకు వచ్చింది. అరే, 45 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక పేదవాడు గొర్రెలను మేపుకుంటా, జీవనాన్ని కొనసాగిస్తా, కుటుంబాన్ని పోషించుకుంటా గూడూరు పట్టణంలోని హై స్కూల్ రోడ్లో వెలసిన శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని విశేషంగా అలంకరించి పూలంగి సేవ వైభవంగా నిర్వహించారు. మహిళలు పలు రకాల పుష్పాలు, తినుబండరాలను అమ్మవారికి సారిగా సమర్పించారు. అనంతరం సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏడు నుంచి కాదు నువ్వు గమ్మున తిప్పేది ఏ టిప్తి ఏం దొరికేసాం బాయ్ అయిపోయిందా మీద అయిపోతే వచ్చేస్తే వెనకాలకి వెళ్ళండి, చాలా స్థలం ఉంది. నమస్తే 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 వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విందూరులో యువకుడి దారుణ హత్య. గూడూరు మండలం విందూరు గ్రామానికి చెందిన షాహుల్ అనే యువకుని గొంతు కోసి హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. చెరువులో దూకి గిరిజనుడు వెంకటేశ్వర్ల ఆత్మహత్య. మనుబోలు మండలం కొండూరు సత్రంలో ఘటన. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ హనీఫ్. వారి సేవలు అభినందనీయం. మనుబోలులోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుని వసంత కుమారి పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఘనంగా సత్కరించిన ఉపాధ్యాయులు తదితరులు. అమ్మవారికి వైభవంగా పూలంగి సేవ. గూడూరు పట్టణంలోని హై స్కూల్ రోడ్ లో కొలువై ఉన్న శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో నిర్వహించిన కుంకుమ పూజ, పల్లకీ సేవలో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సేవాభినిసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.